మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మండలం ధర్మవరం గ్రామం అండి, శ్రీకాకుళం జిల్లా. ధర్మవరం గ్రామంలో 3 ఆవులు కరెంటు తీగలు కిందకి ఉండడం వల్ల పొలాల్లో ఆ తీగలు ఆ ఆవులకు తగిలి చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది అంతా కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల జరిగిందని మేమందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే కరెంటు ఆవులు చూడండి చాలా దారుణంగా ఉబ్బిపోయి ఇదైపోయినాయి. దాని బదులు మనుషులైతే చాలా దారుణంగా అదే మనుషులైతే ఇంకెంత ప్రమాదం అయిపోను అని మాట్లాడుతున్నారు. కానీ ఆవులైనా సరే మూగజీవాలే కదా! ఎవరికైనా ప్రాణం అనేది ఒకటే కాబట్టి ఆ బాధితులకి న్యాయం చేకూర్చాలని మరి గవర్నమెంట్ తరపున కోరుతున్నానండి. మాది ఒక ఆవు చనిపోయిందండి. కరెంట్ వస్తాయి మా ఆవు మీదే మేము ఆధారపడి ఉన్నాం. మా పరిస్థితి ఏంటి చెప్పండి. మరి ఈరోజు ధర్మవరంలో చాలా పెద్ద ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరిగింది. మరి ఎలక్ట్రికల్ వైరు తెగిపడి ఉండడం వలన సుమారు 1,70,000 2 లక్షలు విలువ చేసే 3 ఆవులు, 2 మనుషులకు సంబంధించిన ఆవులు చనిపోయి, అయితే పుట్నూరు అచ్చోడు అనే అస్సామివి 2 ఆవులు సుమారు 1,50,000 1,50,000 1,40,000 చేస్తాయి. అలాగే పిల్లాటి అప్పన్నమ్మ అనే అస్సాంది ఒక ఆవు సుమారు ఒక 60,000-70,000 చేస్తుంది. అయితే ఇది అనుకోకుండా మేతకెళ్ళి ఈ 3 ఆవులు కూడా కరెంటు షాక్తో గురయ్యి చనిపోవడం జరిగింది. మరి పాడి ఆవులు మీద ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న ఈ రైతుల్ని ప్రభుత్వం కానీ ఇటు కరెంటు డిపార్ట్మెంట్ కానీ ఆదుకోవాలని కోరుచున్నాము. వారికి ఏ విధమైన ఎట్టి సహాయ సహకారాలు అందిస్తారో దానికి అనుకూలంగా వాళ్ళ లోటును తీరుస్తారని ఆశిస్తున్నాం. మాది ధర్మవరం గ్రామం, హెచ్చర్ల మండలం. మాకు ఎస్సీ కాలనీ లబ్ధిదారులు పుట్నూరు అచ్చోడు. ఆ నిత్యము పాల డైరీకి పాల ఉత్పత్తికి పాలు పోస్తూ ఉంటాడు. అయితే ఆయన 90 విలువ చేసే ఆవులు 2 ఆవులు ఎలక్ట్రికల్ ప్రాబ్లం వల్ల చనిపోయాయి. అయితే ఆయన బెనిఫిట్ అనేది గవర్నమెంట్ ఇన్సూరెన్స్ మన డేటాలో పెడతాను. ఈ ధర్మవరం గ్రామం అండి. నేను యువత లీడర్ను. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ బట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మినిమం ఇక్కడికి వచ్చిన తర్వాత కాంప్రమైజ్ చేస్తున్నారు, కానీ మినిమం ఇలా జరిగింది కానీ పట్టించుకోవట్లేదు. ఇక్కడ రైతుల ఆవేదన గట్టిగా మాట్లాడితే ఇక్కడంటేమో అతను ఎవరో లైన్ మ్యాన్ ఉన్నో వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే ఇది ఇంతకు ముందు జరిగింది, మేము చూడలేదు, ఏదో రిపీట్ చేసి ఏదో మాకు తెలియదు అని చెప్తున్నారు. ఇలాంటివి చాలా అందరూ కూడా మినిమం రేపు ఊర్లోకి వచ్చి దీనిపై చర్చ జరిపించాలి. లేదంటే ధర్మవరంలోని అక్కడ లావేడ్పేటలో కూడా ఇంతకుముందు ఒకసారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.